ఒక పక్షి బతికి ఉన్నప్పుడు అది చీమలను తింటుంది, కానీ అది చనిపోయినప్పుడు దాన్ని చీమలు తింటాయి. ఇప్పుడు మీరు పేదవారిగా ఉన్నా ధనవంతులుగా ఉన్నా అది ఇప్పటిదాకా మీరు చేసిన కర్మల ప్రతిబింబం అని చెప్తూ ఉంటారు. ఎవరైనా ఒక వ్యక్తి 10 రూపాయలు దొంగిలిస్తే కర్మ కేవలం 10 రూపాయల వెనక్కి తీసుకోదు, కనీసం ఆ వ్యక్తికి 100 రూపాయల నష్టం కలిగజేస్తుంది. కానీ మీరు ఒక్కసారి సాయం చేసి చూడండి, మీకు వేరొకరి నుండి మరొక రూపంలో ఊహించని సహాయం అందుతుంది. దొంగతనం చేసిన వాడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండడం అనేది కేవలం సినిమాలోనే జరుగుతుంది, కానీ నిజ జీవితంలో కర్మ వాడికి సినిమా చూపిస్తుంది. మనం మన డబ్బులు ఇతరుల బెనిఫిట్ కోసం ఎంత ఉపయోగిస్తే అంత ఎక్కువ డబ్బు తిరిగి ఆకర్షిస్తుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరైతే ఎల్లప్పుడూ తీసుకుంటూ ఉంటారో వారు చివరి వరకు తీసుకునే పాత్రలోనే ఉంటారు. ఇద్దరిలో ఎవరైతే ఇచ్చే కేటగిరీలో ఉంటారో వారు గెలుస్తారు, ఎవరైతే తీసుకునే కేటగిరీలో ఉంటారో వారు ఓడిపోతారు. అమెరికాలో ఒక వ్యక్తి ₹1,00,00,000 సంపాదించుకుంటాడు, కానీ అతడి తండ్రి ఇంకా తెల్ల రేషన్ కార్డు ఇక్కడ వదిలిపెట్టాడు. కర్మ అనేది బూమరాంగ్ లాంటిది, మీరు ప్రపంచంలోకి విసిరనేది మీకు తిరిగి వస్తుంది. ఒక పక్షి బతికి ఉన్నప్పుడు అది చీమలను తింటుంది, కానీ అది చనిపోయినప్పుడు దాన్ని చీమలు తింటాయి. ఇది కర్మ సిద్ధాంతం. కర్మ అంటే యాక్ట్, అంటే చేసే పని. కర్మ సిద్ధాంతం బేసిక్గా చెప్పేది ఏంటంటే మీరు తీసుకునే చర్యలు, మీ ఉద్దేశాలు, మీరు చేసే పనులు మీ భవిష్యత్తు అనుభవాలను నిర్దేశిస్తాయి, మీ ఆర్థిక స్థితిగతులతో సహా. మీ ఆలోచనలు, మీ ఎమోషన్స్ ప్రతిదీ ఒక శక్తి. అందుకే మీరు చేసే ప్రతి ఒక్క పని ఏదో ఒక రూపంలో మీకు తిరిగి వచ్చే సంబంధిత శక్తిని సృష్టిస్తుంది. ఇప్పుడు మీరు పేదవారిగా ఉన్నా ధనవంతులుగా ఉన్నా అది ఇప్పటిదాకా మీరు చేసిన కర్మల ప్రతిబింబం అని చెప్తూ ఉంటారు. అయితే ఇదేదో సోది పురాణం అని చాలా మంది కొట్టి పారేయవచ్చు, కానీ అది కూడా వారి కర్మ అని చెప్పవచ్చు. మీ జీవితాన్ని కాస్మిక్ గార్డెన్ గా ఊహించుకోండి. మీరు దయ అనే విత్తనాలను నాటితే మీరు సంతోషకరమైన తోటను పెంచుతారు, కానీ మీరు ప్రతికూలత అనే విత్తనాలను నాటితే మీరు ముళ్ళతో నిండిన తోటను మాత్రమే పొందుతారు. కర్మ అనేది బూమరాంగ్ లాంటిది, మీరు ప్రపంచంలోకి విసిరనేది మీకు తిరిగి వస్తుంది. ఈ వీడియోలో మీరు కర్మ సిద్ధాంతం గురించి మొత్తం తెలుసుకోకుండా ముఖ్యంగా మీరు ఇప్పుడున్న ఆర్థిక స్థితికి మీరు చేసిన కర్మలు ఎలా కారణమవుతాయో తెలుసుకుంటారు. ఈ వీడియో చాలా మందికి ఒక గేమ్ చేంజింగ్ వీడియో కావచ్చు, అందుకే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. నెంబర్ 1, జనరాసిటీ క్రియేట్స్ అబ్యుండెన్స్. దాతృత్వం సమృద్ధిని సృష్టిస్తుంది. ఇద్దరు వ్యక్తులు ఎలక్షన్స్ లో ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నారు. పోలింగ్ కు ముందు ఇద్దరు రాజశ్యామల యాగం, చండీ యాగం చేస్తారు. అప్పుడు ఎవరు గెలుస్తారు? దేవుడి ఆశీస్సులు ఎవరికి ఉంటాయి? ఇద్దరిలో ఎవరైతే ఇచ్చే కేటగిరీలో ఉంటారో వారు గెలుస్తారు, ఎవరైతే తీసుకునే కేటగిరీలో ఉంటారో వారు ఓడిపోతారు. అంటే సమాజానికి నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తి, పేదలకు సహాయం చేసే వ్యక్తి విజేతగా నిలుస్తాడు. కర్మ సిద్ధాంతం ప్రకారం మీ దాతృత్వం మరియు నిస్వార్థమైన చర్యలు పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వడం, పక్షులకు నీరు అందించడం, అనాథ పిల్లలకు, వృద్ధులకు ఆహారాన్ని అందించడం, వృద్ధులు గర్భిణీ స్త్రీలకు కూర్చోవడానికి సీట్లు ఇవ్వడం, వృద్ధులు రోడ్డు దాటడానికి సహాయం చేయడం, ఇలాంటివన్నీ మీపై పాజిటివ్ ఇంపాక్ట్ కలుగజేస్తాయి. ఈ పాజిటివ్ ఇంపాక్ట్ మీకు రిటర్న్ గిఫ్ట్ అందిస్తూ ఉంటుంది. మీ జీవితంలో సమృద్ధిని, శ్రేయస్సును తెస్తుంది. ఉదాహరణకు మీరు కష్టకాలంలో ఉన్న స్నేహితుడికి లేదా బంధువుకు ఆర్థికంగా సహాయం చేయడం వల్ల డబ్బు దండగా అని చాలా మంది అనుకుంటారు, కానీ మీరు ఒక్కసారి సహాయం చేసి చూడండి, మీకు వేరొకరి నుండి మరొక రూపంలో ఊహించని సహాయం అందుతుంది. లేదా మీరు మీ జీవితంలో స్ట్రగుల్ అయ్యేటప్పుడు మీకు కొత్త అవకాశాలు లభిస్తూ ఉంటాయి. నెంబర్ 2, ద రిపుల్ ఎఫెక్ట్ ఆఫ్ స్టీలింగ్. అంటే దొంగతనం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో చెప్పడం. కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక చిన్న విత్తనం నాటితే దానికి 100 రెట్ల పెద్దదైన చెట్టు మొలుస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తి 10 రూపాయలు దొంగిలిస్తే కర్మ కేవలం 10 రూపాయల వెనక్కి తీసుకోదు, కనీసం ఆ వ్యక్తికి 100 రూపాయల నష్టం కలిగజేస్తుంది. అయితే ఇది కేవలం డబ్బు విషయంలోనే కాదు, అన్ని విషయాల్లోనూ వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తాను ఆరోగ్యంగా ఉండడానికి మెడికల్ షాప్ లో విటమిన్ సప్లిమెంట్స్ దొంగిలిస్తాడు. కొన్ని రోజుల తర్వాత అతడు ఏదో ఒక తీవ్రమైన వ్యాధికి గురవుతాడు, లేదా తన కుటుంబంలో ఎవరో ఒకరి ఆరోగ్యం కోసం చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ రోజుల్లో జరుగుతున్న ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది తమ అక్కా చెల్లెలకు, తమ అన్న తమ్ముళ్లకు ఆస్తులు సమానంగా వాటా ఇవ్వకుండా వారిని అమాయకులు చేసి
చేసి ఏమారుస్తుంటారు. తమకు తెలివి ఎక్కువ ఉందని అనుకుంటారు. కానీ వారికి అంతకు 10 రెట్ల నష్టం డబ్బు రూపంలో లేదా ఆరోగ్య రూపంలో లేదా పిల్లల రూపంలో కలుగుతుంది. దొంగతనం చేసిన వాడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండడం అనేది కేవలం సినిమాలోనే జరుగుతుంది. కానీ నిజ జీవితంలో కర్మ వాడికి సినిమా చూపిస్తుంది. ఒక వ్యక్తి ట్రైన్లోని ఏసీ కంపార్ట్మెంట్ లో ఉన్న బెడ్షీట్స్ ను తన బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఆ బెడ్షీట్ ధర 500 రూపాయలు కూడా ఉండదు. ఏదో కొన్ని వేల రూపాయలు నొక్కేసినట్టు సంతృప్తిని పొందుతాడు. కానీ అతడు వేరే రూపంలో 4-5 వేలు నష్టపోతాడు. అది సహజంగా జరిగింది అని అనుకుంటాడు తప్ప అది కర్మ ఆడే ఆట అని అతనికి తెలియదు. ఏ దొంగ జీవితంలోనైనా ఊహించని సమస్యలు ఏర్పడతాయి. దొంగిలించబడిన సంపద ఇన్స్టెంట్ విజయం లాగా అనిపించవచ్చు. కానీ కర్మ ఆకస్మిక ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు మరియు నష్టాలు లేదా జీవితంలో అడుగడుగునా అంతరాలు కలిగిస్తుంది. మీకు ఒక వార్త గుర్తుండే ఉంటుంది. పాపరావు అనే ఒక దొంగ శ్రీకాకుళంలో ఉన్న ఒక ఎల్లమ్మ గుడి కిటికీ పగలగొట్టి విగ్రహాలకున్న ఆభరణాలను దొంగతనం చేయాలనుకున్నాడు. ఆ ఆభరణాలని తీసుకొని బయటికెళ్లే క్రమంలో రంధ్రంలో ఇరుక్కుపోయాడు. అతని గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఏవైనా దొంగిలించబడిన వస్తువుల విలువ వాటి స్థానానికి తిరిగి వచ్చేలా చూసుకోవడం ద్వారా కర్మ అనేది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అంటే కర్మ లక్ష్యం బ్యాలెన్స్ ను పునరుద్ధరించడం. నెంబర్ 3, చారిటీ అండ్ వెల్త్ మ్యాగ్నెటిజం అంటే దాతృత్వం మరియు సంపద అయస్కాంతత్వం. మీరు 10 రూపాయలు డొనేట్ చేస్తే యూనివర్స్ అంటే విశ్వం మీకు 100 రెట్లు ఎక్కువ చెల్లిస్తుంది అనే విషయం మీకు తెలుసా? మనం దాన ధర్మాలు చేస్తున్నప్పుడు విశ్వంలోకి పాజిటివ్ ఎనర్జీ యొక్క వైబ్రేషన్స్ పంపుతూ ఉంటాం. కర్మ సిద్ధాంతం ప్రకారం ఇవి మనకు వివిధ రూపాల్లో తిరిగి వస్తుంటాయి. ఒక గుడ్ విల్ సైకిల్ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. మనం మన డబ్బును ఇతరుల బెనిఫిట్ కోసం ఎంత ఉపయోగిస్తే అంత ఎక్కువ డబ్బు తిరిగి ఆకర్షిస్తుంది. అంటే డబ్బు ఇస్తే డబ్బు సంపాదించినట్టే అని చెప్పవచ్చు. మీరు మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ ను చూసినా, ఫేస్బుక్ జుకర్బర్గ్ ను చూసినా మీకు ఈ విషయం అర్థమవుతుంది. వీరు చేసే దానాలకు హద్దు ఉండదు. అలాగే వీరు సంపాదించే రెవెన్యూ కూడా హద్దు లేకుండా పెరుగుతూ ఉంటుంది. అలాగే మీరు సూపర్ స్టార్ మహేష్ బాబును చూస్తే ఆయన కొన్ని వందల మంది చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్ చేయించారు. అందుకే ఆయనకు సినిమా విజయాలు కూడా బాగా కలిసి వస్తుంటాయి. యూనివర్స్ ఇచ్చే రిప్లై అనేది ఇలాగే ఉంటుంది. మరి అది ఎలాగంటే, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ కైండ్, హియర్ ఈజ్ ఏ లిటిల్ మోర్ ఫర్ యూ. మీరు దయగా ఉన్నందుకు ధన్యవాదాలు. ఇక్కడ మీకోసం కొంచెం ఎక్కువ ఉంది. ఆ ఎక్కువ ఏంటంటే మీరు ఊహించని ఆర్థిక అవకాశాలు, ఇంకా గొప్ప అవకాశాలు మీ తలుపు తట్టవచ్చు. మనం ఇక్కడ చారిటీ గురించి మాట్లాడుకుంటున్నాం, అంటే ఇతరులకు ఇవ్వడం గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ మీరు ఇతరులకు ఇచ్చే ముందు కనీసం మీరు మీ ఫ్యామిలీకి ఏమైనా ఇస్తున్నారా అనేది ఒకసారి ఆలోచించుకోండి. మీరు మీ ఫ్యామిలీకి ఇవ్వాల్సిన మొదటి గిఫ్ట్ అనుకోండి లేదా ప్రొటెక్షన్ అనుకోండి, అది లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రమే. అందులోనూ తక్కువ ప్రీమియంతో ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చే టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే. మీరు మీ ఫ్యామిలీ ఒక కంఫర్టబుల్ లైఫ్ స్టైల్తో జీవిస్తున్నారు. భవిష్యత్తు కోసం ఇంకా ఎంతో ప్లానింగ్ అవి చేసి ఉంచారు అనుకోండి. కానీ ఈ మధ్యలో ఆ కుటుంబ యజమానికి ఏమైనా జరిగితే ఈ విషయం ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవాల్సిందే. అయితే ఎక్కడ తీసుకోవాలి అనేది చాలా మందికి వచ్చే ఒక డౌట్. మీరు మీ పరిస్థితులకు తగ్గట్టుగా సరైన పాలసీని ఎంచుకోవాలంటే మీరు కనీసం ఒక 10 నుండి 15 పాలసీలు కంపేర్ చేసుకోవాలి. అందుకు మీకున్న బెస్ట్ వే ఏంటంటే పాలసీని ఆన్లైన్లో తీసుకోవడం. అప్పుడు మీకు మొదట గుర్తుకొచ్చేది పాలసీ బజార్. జస్ట్ మీరు లింక్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిలప్ చేస్తే చాలు, అన్ని కంపెనీల పాలసీ డీటెయిల్స్ మీకు కనిపిస్తాయి. అందులో నుండి మీకు నచ్చిన పాలసీని మీరు ఎంచుకోవచ్చు. ఆన్లైన్లోనే పేమెంట్ కూడా చేసేయచ్చు. ఆన్లైన్లో తీసుకోవడం వల్ల మీకు వచ్చే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే దాదాపు 10% దాకా మీకు ఆన్లైన్ డిస్కౌంట్ వస్తుంది. అయితే ఆన్లైన్లో మీరు ప్రపోజల్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, లేదా మీకు అంతగా తెలియదు అనుకోండి, పాలసీ బజార్ ఎగ్జిక్యూటివ్స్ మీకు సహాయం చేయడానికి 24/7 సిద్ధంగా ఉంటారు. అవసరమైతే వారు మీ ఇంటికే వచ్చి డాక్యుమెంటేషన్ పూర్తి చేస్తారు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? వెంటనే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి. మీ ఫ్యామిలీకి భద్రత కల్పించండి. నెంబర్ 4, ద డైనమిక్ ఆఫ్ గివింగ్ అండ్ టేకింగ్. ఒక టీం ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ ఉంటుంది, చాలా టైట్ డెడ్ లైన్స్ పెట్టుకొని. ఒక మేనేజర్ తన టీం సభ్యులకు, కొలీగ్స్ కు అవసరం ఉన్నప్పుడల్లా సహాయం చేస్తుంటాడు, నాలెడ్జ్ పంచుకుంటాడు, వారికి పూర్తి సపోర్ట్ అందిస్తాడు. ఇంకొక మేనేజరు తన సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం మాత్రమే పనిచేస్తూ టీం సభ్యులపై మొత్తం భారాన్ని వేస్తాడు. వారి సక్సెస్ క్రెడిట్ కూడా తానొక్కడే తీసుకుంటాడు. ఇక్కడ మొదటి వ్యక్తి గివర్ అంటే ఇచ్చేవాడు, రెండవ వ్యక్తి టేకర్ అంటే తీసుకునేవాడు. కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరైతే ఎల్లప్పుడూ తీసుకుంటూ ఉంటారో వారు చివరి వరకు తీసుకునే పాత్రలోనే ఉంటారు. మీరు బాగా గమనిస్తే చాలా ఇళ్లలో తాతలు ఉచిత పథకాలు వాడుకున్నారు, తండ్రులు వాడుకున్నారు, ఇప్పుడు కొడుకులు కూడా వాడుకుంటున్నారు. వారి మనుమలు కూడా భవిష్యత్తులో వాడుకునే అవకాశం ఉంది. కొంతమంది మైండ్ సెట్ అనేది ఎప్పుడు మారదు, అందుకే వారి స్థాయి కూడా మారదు. ఒక్క విషయం ఆలోచించండి, తెలంగాణ జనాభా 4 కోట్లు, వైట్ రేషన్ కార్డు
రికార్డు కవర్ చేస్తుంది కోటి మందిని. అంటే నలుగురులో ఒకరు పేదవాడు. అయినా కూడా తెలంగాణ తలసరి ఆదాయం సంవత్సరానికి 3 లక్షల పైనే. అమెరికాలో ఒక వ్యక్తి ₹1,00,00,000 సంపాదిస్తుంటాడు, కానీ అతడి తండ్రి ఇంకా తెల్ల రేషన్ కార్డు ఇక్కడ వదిలిపెట్టాడు. ఇలాంటి ఎన్నో కేసులు మీరు మీ ఫ్యామిలీలో, ఆఫీసుల్లో, బిజినెస్లో నిత్యం చూస్తూ ఉంటారు. కొంతమంది ఎంత ఆస్తి ఉన్నా ఎక్కడా ఖర్చు పెట్టరు. తమ కంటే చిన్న స్థితిలో ఉన్నవారు ఇస్తున్నప్పుడు కూడా తీసుకుంటారు. ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చినా తమకంత అవసరం లేకపోయినా శుభ్రంగా వాడుకుంటారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన అక్రమ సంపాదనతో ఎకరాల కొద్దీ భూమి కొంటాడు, దాన్ని కౌలుకిస్తాడు. ఆ భూమిపై వచ్చే రైతు బంధును తానొక్కడే అనుభవిస్తాడు. ఇంకొక ఉదాహరణ చూస్తే, ఇద్దరు సోదరులు గాని, ఇద్దరు స్నేహితులు గాని, లేదా ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ గాని ఉన్నారనుకోండి. ఇద్దరికి సమాన హక్కులు కలిగి ఉన్నట్లయితే ఒకరు అతి తెలివితో ఏదో రకంగా మ్యానిపులేట్ చేస్తూ మరొకరి కంటే ఎక్కువ తీసుకుంటూ ఉన్నారనుకోండి. అప్పుడు కాస్మిక్ బ్యాలెన్స్ చెదిరిపోతుంది. ఎక్కువ తీసుకునే వ్యక్తి ఆర్థిక ఒడిదుడుకులు, నష్టాలను అనుభవిస్తాడు. అయితే ఇచ్చేవాడు మాత్రం సంపదను, విజయాన్ని పొందుతూ ఉంటాడు. అందుకే మనం ఇచ్చి పుచ్చుకోవడంలో బ్యాలెన్స్ పాటిస్తూ ఉండాలి. అవసరమైతే మీరు ప్లస్ లోనే ఉండండి. అప్పుడు కర్మ మిమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తుందో చూడండి. నెంబర్ 5, ది గ్రాటిట్యూడ్ అండ్ అబ్యుండెన్స్. కృతజ్ఞత మరియు సమృద్ధి. కృతజ్ఞత అంటే ఏదో మర్యాద పూర్వకమైన ధన్యవాదాలు మాత్రమే కాదు. అది మీ జీవితాన్ని మార్చగల కాస్మిక్ కరెన్సీ లాంటిది. మీ కర్మ అనే బ్యాంక్ అకౌంట్ లో కొంత పాజిటివ్ ఎనర్జీని జమ చేయడానికి, ఇంకా మీ జీవితంలోకి మంచి అంశాలను ఆకర్షించడానికి కృతజ్ఞత అయస్కాంతంగా పనిచేస్తుంది. ఇది ఒక వన్ టైం డీల్ కాదు. ఇది కంటిన్యూగా జరుగుతూ ఉండాలి. మీరు కృతజ్ఞతలు తెలుపుతారు, దానికి బదులుగా యూనివర్స్ మీరు వెళ్లే మార్గంలో పాజిటివ్ ఎనర్జీని పంపుతుంది. దీనికి విరుద్ధంగా మీరు చేసిన సహాయాన్ని గుర్తించడంలో విఫలమైతే అది నష్టానికి దారితీయవచ్చు. ఉదాహరణకు, ఎవరైనా మీకు ₹10,000 సహాయం చేశారనుకోండి. మీరు దానికి కృతజ్ఞత చూపలేదు, లేదా దాన్ని మర్చిపోయారు, లేదా ఎగ్గొట్టారు అనుకోండి. అప్పుడు మీరు ₹50,000 పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అది డబ్బు రూపంలో, ఆరోగ్య సమస్యల రూపంలో, ఇంకా ఇతర రూపాల్లో ఉండవచ్చు. జస్ట్ ఒకసారి మీరు ఇంతకుముందు ఎవరెవరికి ఎంతెంత డబ్బు ఇచ్చారు, వారు మీకు డబ్బు ఇవ్వకుండా, కృతజ్ఞత చూపించకుండా ఎగ్గొట్టారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఒక్కసారి వారి ప్రస్తుత ఆర్థిక స్థితి చూడండి. వారు పూర్తిగా దివాలా తీసి ఉంటారు ఇప్పటికే. ఎవరైతే కృతజ్ఞతతో ఉంటారో వారు తమ జీవితంలో సమృద్ధిని ఆకర్షిస్తారు. మా వీడియోల కింద కొంతమంది థ్యాంక్స్ అని, ఈ వీడియో బాగా ఉపయోగపడిందని కామెంట్స్ పెడుతుంటారు. మంచి సలహాలు కూడా ఇస్తుంటారు. వారందరూ ఇదే కేటగిరీ అని చెప్పవచ్చు. ఎందుకంటే వారు అలా కామెంట్ పెట్టడం వల్ల వారికి మానిటరీ బెనిఫిట్ ఏమీ ఉండకపోవచ్చు, కానీ గ్రాటిట్యూడ్ యొక్క శక్తి వారి మనసుకు తెలుసు. అందుకే నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, మీకు ఏదైనా వీడియో నచ్చితే దాన్ని ఇతరులతో షేర్ చేసుకోమని. అంతేగాని కృతజ్ఞత చూపించమని నేను ఎప్పుడూ అడగలేదు. ఈ సందర్భంగా మణిపూర్కు చెందిన ఒలింపిక్ బాక్సర్ మేరీ కోమ్ కథ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. పురుషులు మాత్రమే ఆధిపత్యం వహించే క్రీడలో ఆమె సాధించిన విజయాలకు ఆమె ఎల్లప్పుడూ తనకు సహాయం చేసిన వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తుంది. వారితో వినయంగా ఉంటుంది. అందుకే ఆమెకు ప్రజలు, కుటుంబం, కోచ్లు, ఇంకా దేశం యొక్క మద్దతు రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. స్థూలంగా చెప్పాలంటే కృతజ్ఞత అనేది మీ వైపు డబ్బు యొక్క ఆకర్షణను పెంచే సీక్రెట్ రెసిపీ అని చెప్పవచ్చు. నెంబర్ 6, ది పవర్ ఆఫ్ ఫోకస్ అండ్ కెరీర్ గ్రోత్. ప్రజలు మీపై విసిరే రాళ్ళను తీసుకోండి, వాటిని ఉపయోగించి భగవంతుని నిర్మించుకోండి. ఈ సామెత చాలా మందికి తెలిసి ఉంటుంది. కర్మ సిద్ధాంతం చెప్పేది ఏంటంటే, సమృద్ధి యొక్క విత్తనాలు మనలోనే నాటబడతాయి. మీరు భౌతికంగా సంపదను ఆకర్షించడానికి ముందుగా మొదట మీ క్యారెక్టర్, మీ మైండ్ సెట్, మీ స్కిల్స్ సంపన్నంగా ఉండాలి. సామాజికంగా, ఆర్థికంగా లేదా మానసికంగా ఇతరులను తగ్గించాలనే ఉద్దేశంతో ఇతరుల గురించి గాసిప్ లో పాల్గొనడం, వారికి వ్యతిరేకంగా పనిచేయడం అనేవి కర్మ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ కు కారణం అవుతాయి. అలా కాకుండా పర్సనల్ డెవలప్మెంట్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ పై దృష్టి సారించే ఎవరైనా సంపద యొక్క దేవత అయిన లక్ష్మి యొక్క ఆశీర్వాదాలను పొందుతారు. నెంబర్ 7, ఇంటిగ్రిటీ అండ్ ఎథికల్ బిహేవియర్. సమగ్రత మరియు నైతిక ప్రవర్తన. ఒక ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకొని అక్రమంగా కట్టిన బిల్డింగ్ కు పర్మిషన్ ఇస్తాడు. ఒక సబ్ రిజిస్ట్రారు లంచం తీసుకొని ప్రభుత్వ భూమిని వ్యక్తుల పేరున రిజిస్టర్ చేస్తాడు. ఒక లాయరు తన క్లయింట్ కేసు గెలిచే మూమెంట్ లో ప్రత్యర్థుల దగ్గర డబ్బు తీసుకొని వారి నష్టాన్ని తగ్గించడానికి క్లయింట్ను నమ్మించి కేసు వాపస్ తీసుకుంటాడు. ఒక పోలీసు డబ్బు కోసం నేరస్తుని కాపాడడానికి రకరకాల సాక్ష్యాలను సృష్టిస్తాడు, అతన్ని కాపాడతాడు. ఒక రాజకీయ నాయకుడు తన లాభం కోసం దేవుడి గుడిలో విగ్రహాన్ని ధ్వంసం చేపిస్తాడు, మత కల్లోలాలు సృష్టిస్తాడు. వీరంతా తాత్కాలిక ఆనందాన్ని, ప్రశంసల్ని పొందుతుండవచ్చు, కానీ కర్మ వల్ల వచ్చే
తీవ్ర పరిణామాల్ని వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవి తీవ్రమైన జబ్బులు కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు. కానీ మీరు సమగ్రత, నైతిక సూత్రాలకు అనుగుణంగా పనిచేసినప్పుడు కర్మ మీకు తగిన ప్రతిఫలాన్ని అందిస్తుంది. మీరు మీ రంగంలో విజయం సాధించడంతో పాటు ఆర్థిక లాభం, విద్య, ఆరోగ్య లాభం కలుగుతుంది. నెంబర్ 8, న్యూట్రలైజ్ ఎన్వీ అండ్ జెలసీ విత్ అప్రిషియేషన్. ప్రశంసలతో ఈర్ష్య, అసూయలను తటస్థీకరించండి. ఇద్దరు ఎంప్లాయీస్ ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. వారిలో ఒకరికి ప్రమోషన్ వస్తే ఇంకొకరు అసూయపడడం మనం చూస్తుంటాం. దాన్ని వీరు ఎలా చూపిస్తారంటే అవకాశం దొరికినప్పుడల్లా వారి మీద లేనిపోని కల్పించి చెప్పడం, క్యారెక్టర్ని డీగ్రేడ్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల సైకలాజికల్గా వీరు పతనం చెందడంతో పాటు కర్మ వీరి డౌన్ఫాల్ను రచిస్తుంది. మనకు తెలిసిన వ్యక్తి బాగా డబ్బు సంపాదించినప్పుడు దాన్ని జీర్ణం చేసుకోలేక ఏదో అదృష్టం వల్ల కలిసి వచ్చింది అని అందరికీ చెప్తుంటాం. మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎవరిని తక్కువగా అంచనా వేయకండి. ముఖ్యంగా 20 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్న యువకులు ఎప్పుడు క్లిక్ అవుతారో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేయండి, వారి విజయాల్ని ఆస్వాదించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన పాలసీ బజార్ లింక్ క్లిక్ చేసి మీ ఫ్యామిలీకి భద్రత కల్పించండి. బీ రిచ్, స్టే రిచ్.